భీష్ముడు మహాభారతంలో అత్యంత ప్రధానమైన పాత్ర ఇది. త్యాగానికి నిలువెత్తు నిదర్శనంలా నిలిచిన పాత్ర ఇది. కురుక్షేత్ర సంగ్రామంలో అంపశయ్యపై ఉండి ధర్మరాజుకు బోధించిన ముఖ్యమైన అంశాలు జీవితంలో ప్రతి ఒక్కరికి ఉపయోగపడతాయి. జీవితంలో విజయం సాధించాలనుకునేవారు, జీవితాన్ని హాయిగా గడపాలనుకునేవారు ఈ వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. భీష్ముడు చెప్పిన సూత్రాల్లో మొదటిది, మానవులకు 9 లక్షణాలు ఉండాలి. భీష్ముడు చెప్పిన మానవులకు ఉండాల్సిన ఆ 9 లక్షణాలు ఏమిటంటే, 1 ఒద్దికగా ఉండాలి. 2 శరీరం మనసు పరిశుభ్రంగా స్వచ్ఛంగా ఉండాలి. 3 ఎప్పుడూ నిజమే చెప్పాలి, అబద్ధం ఆడకూడదు. 4 శాంతియుతంగా ఉండాలి, కోపానికి దూరంగా ఉండాలి. 5 క్షమాగుణంతో ఉండాలి. 6 ఏక పత్నీవ్రతుడిగా ఉండాలి, సంతానం పొందాలి. 7 వినాశకర ఆలోచనలు ఎప్పుడూ చేయకూడదు. 8 ఉన్నదాన్ని కుటుంబానికి సమానంగా పంచాలి. 9 కింది ఉద్యోగులకు అండగా ఉండాలి. ఈ 9 లక్షణాలు ఉన్నవారు ఉన్నతమైన వ్యక్తులుగా రాణించబడతారని భీష్ముడు బోధించాడు. ఇక భీష్ముడు చెప్పిన 2వ సూత్రం, క్షమించడం నేర్చుకోండి. క్షమించడం నేర్చుకుంటేనే కోపం నుంచి బయటపడగలరు. ప్రశాంతంగా ఉండాలంటే క్షమించే గుణం ఉండాలి. క్షమాగుణం మీ విజయాలకు బాట వేస్తుంది, మిమ్మల్ని అందరి వాడిగా మార్చేస్తుంది. భీష్ముడు చెప్పిన 3వ సూత్రం, సకాలంలో పనిని పూర్తి చేయండి. ఏ పనినైనా సకాలంలో పూర్తి చేయాలి. దేనిని అసంపూర్తిగా వదిలివేయకూడదు. అసంపూర్తిగా పనిచేయడం నిర్లక్ష్యానికి సంకేతం. 4 భీష్ముడు చెప్పిన 4వ సూత్రం, 4 చెడు లక్షణాలు ఉన్నవారికి దూరంగా ఉండండి. మొదటిది దూకుడు. దూకుడు ఉన్నవారు దేనినైనా ప్రతికూలంగా మార్చగలరు. శాంతియుత వాతావరణాన్ని పాడు చేయగలరు. దూకుడుగా ఉండేవారి దగ్గర శాంతి ఉండదు. 2వది బద్ధకం. బద్ధకం అనేది ఇది ప్రతికూలతకు సంకేతం. అది ఉన్నవారిపై అస్సలు ఆధారపడకూడదు. వారు ఇతరులకు సహాయం చెయ్యడాన్ని తిరస్కరించడంతో పాటు చాలాసార్లు తమకు తాము కూడా సహాయం చేసుకోలేరు. 3వది నమ్మలేని వ్యక్తులు. మనం నమ్మలేని వ్యక్తులు వారికి వారు తమ కంటే గొప్పవారు లేరనే భావనలో ఉంటారు. కాబట్టి అలాంటి వారు తమ గురించే ఆలోచిస్తారు. ఇలాంటి వారితో ప్రయాణం ప్రమాదకరం. 4వది వ్యక్తిత్వం లేనివారు. వ్యక్తిత్వం లేనివారు సాధారణంగా ద్వేషపూరిత భావజాలంతో, అసూయతో ఉంటారు. ఇతరులను మోసం చేసైనా లాభం పొందాలనే తెలివితో ఉంటారు. అలాంటి వారు ప్రతికూలతను, ద్వేషాన్ని మాత్రమే వ్యాప్తి చేస్తారు. భీష్ముడు చెప్పిన 5వ సూత్రం, మరీ సాన్నిహిత్యం వద్దు. జీవితంలో మార్పు సాధారణం. పరిస్థితులే కాక మనుషులు కూడా మారతారు. జీవిత గమనంలో వ్యక్తులు వస్తుంటారు, వెళ్ళిపోతుంటారు. అందుకే ఎవరితోనూ మరీ సాన్నిహిత్యం పెంచుకోకూడదు. అది మీలో తీవ్ర భావోద్వేగాలకు కారణమవుతుంది. భీష్ముడు చెప్పిన 6వ సూత్రం, జీవితాన్ని ప్రేమించాలి. జీవితంలో ఎన్నో మలుపులు ఉంటాయి. ప్రశాంతంగా, శాంతియుతంగా జీవించడానికి కష్ట నష్టాలన్నిటినీ సంతోషంగా ఆమోదించాలి. సంతోషంలోనైనా, దుఃఖంలోనైనా, పుట్టినప్పుడైనా, మరణించేటప్పుడైనా, ఆరోగ్యమైన, అనారోగ్యమైన జీవితంలో వచ్చే ప్రతి అనుభూతిని హృదయపూర్వకంగా అంగీకరించడానికి సిద్ధంగా ఉండాలి.
భీష్ముడు చెప్పిన 7వ సూత్రం ధర్మం ప్రథమం. ప్రతి ఒక్కరూ తమ ధర్మాన్ని అంటే కర్తవ్యాన్ని ఖచ్చితంగా పాటించాలి. తాను చెయ్యాల్సిన పనిని బాధ్యతగా అన్నిటికంటే ప్రాధాన్యంగా నిర్వహించాలి. భీష్ముడు చెప్పిన 8వ సూత్రం 4 రకాల స్నేహితులు. జీవితంలో ప్రతి సందర్భం నుంచి నేర్చుకోవడానికి 4 రకాల స్నేహితులు ఉండాలి. అందులో మొదటి వారు సహజ స్నేహితులు. సహజ స్నేహితులు అంటే మీకు చిన్ననాటి స్నేహితులు అన్నమాట. రెండో వారు సాధారణ స్నేహితులు. సాధారణ స్నేహితులు అంటే సాధారణ ఉద్దేశంతో ఉన్న స్నేహితులు, అంటే ఏదో ఒక ఉద్దేశంతో మీకు స్నేహితులైన వారు. మూడో వారు కుటుంబ స్నేహితులు. మీ కుటుంబంలో మీకు స్నేహితుల్లా మెలిగేవారు. నాలుగో వారు నకిలీ స్నేహితులు, అంటే మీకు స్నేహితుల్లా వారి అవసరం కోసం నటించేవారు. ఈ 4 స్నేహితుల నుంచి మీరు ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అనేది నేర్చుకోవచ్చు. భీష్ముడు చెప్పిన 9వ సూత్రం కష్టపడి పని చేయండి. మీ స్వార్థం కోసం మాత్రమే కాకుండా మీ కుటుంబం కోసం, సమాజం కోసం కష్టపడి పనిచేయండి. మీ మంచి భవిష్యత్తు కోసం కష్టపడి పనిచేయండి. మీ శ్రమతో సంపదను సృష్టించండి. భీష్ముడు చెప్పిన 10వ సూత్రం అండగా ఉండాలి. మనిషి తన కుటుంబం, దేశం, సంపద, స్నేహితులు నివసించే ప్రాంతాన్ని రక్షించుకోవడానికి ఎప్పుడూ ప్రయత్నించాలి. అందరికీ నేను అండగా ఉండగలను అనే ఆత్మవిశ్వాసం, దానికి తగ్గ చర్యలు మనిషిని ఆనందంగా ఉంచుతాయి, నాయకుడిగా మారుస్తాయి. భీష్ముడు చెప్పిన మరిన్ని విజయ సూత్రాలు తర్వాత కథనంలో చూద్దాం. భీష్ముడి గురించి అసలు మీ అభిప్రాయం ఏంటి? భీష్ముడు చెప్పింది మీ జీవితాలకు అన్వయించుకుంటే ఎలా ఉంటుంది అనేది మీ కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇక ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.